పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహానడ, స్తోత్రం ప్రభా. అయ్యా అదిగా తండ్రి, ఈ టీవీలోనైనా నీ కుమారుడు మాట్లాడుతుండగా నాయన నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అదిగా తండ్రి, ఈ స్థలం అంతా నీ ప్రసంతం నింపండి అయ్యా. అయినోటికి మీరు దూరంగా నీకు వందనాలు, స్తోత్రాలు. నీ ఇచ్చులు చట్టం దాచుకొని ఏడంతల అభిషేకాన్ని మీరు అనుగ్రహించి ఏది అవసరమో నాయన ఆత్మ జీవితానికి నాయన నీ కుమారుడు ద్వారా మీరు మాట్లాడి నువ్వు మాత్రం మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఎంతమంది కార్యక్రమం చూస్తుండ్రో వాళ్ళ హృదయాలలో అయ్యా క్రియ జరిగేదంటే మీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఈ స్థలం అంతా నీ ప్రసంతం నింపుతున్నది బట్టి నీ స్తుతి స్తోత్రాలు ప్రభా. అల్లరి శక్తులు బంధించండి అయ్యా. ఏంటి దురాత్మ శక్తులు నీ నామలు పారదోలి ప్రభా. ఈ స్థలంలో మీరున్నప్పుడు ఎటువంటి నాయన ఎదుగు తండ్రి కొరతలు ఉండవు. నీ కొందనాలు, స్తోత్రాలు ప్రభా. నీ వాక్యం నాయన రెండంచెల కగ్గం కొనుక నీ కొందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా అయ్యా నూతనంగా బిడ్డలు మార్చుకునే మనసు అనుగ్రహించండి. నీ కొందనాలు, స్తోత్రాలు. ఒక్క సంవత్సరం నువ్వు ఇస్తున్నావు అంటే నాయన మనుషులు నాయన హృదయాలు మార్చుకునే దానికి నువ్వు ఇచ్చేది నీకు స్తుతి స్తోత్రాలు. అవును ప్రభు, వాళ్ళ హృదయాలలో నాయన ఎదుగా తండ్రి మీరున్నప్పుడు ఏంటి నాయన బిడ్డలు నాయన అయ్యా శోధన లేకపోకుండా నీ మార్గంలో చక్కగా బిడ్డలు నడిచే కృప అనుగ్రహించమని మరి కార్యక్రమంలో చక్కగా జయపదం జరిపించి నీకు మాత్రం మహిమ తెచ్చుకోమని దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించుకున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథముల నుండి 2 దినవృత్తాంతములు 33వ అధ్యాయము 12వ వచనమును గమనించినప్పుడు, బంధింపబడినప్పుడు, శ్రమపడినప్పుడు, బాధపడినప్పుడు మనిషి దేవునికి ప్రార్థించినాడు, బతిమలాడుకున్నాడు. దేవుని సన్నిధిలో బహు తగ్గించుకుని ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించినాడు. ప్రియులారా, ఈరోజు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించాలంటే మొదట దేవుని బ్రతిమలాడుకోవాలి. రెండవది దేవుని సన్నిధిలో దేవుని దగ్గరను తగ్గించుకొని ఉండాలి. నువ్వు హెచ్చించబడినట్లయితే నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. నువ్వు ఎప్పుడు తగ్గించుకుని దేవుని బ్రతిమలాడు వెతుకుతావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. మనిషి శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టినప్పుడు, బహు తగ్గించుకొని ప్రార్థించినప్పుడు అతని ప్రార్థన ఆలకించినాడు. నీ ప్రార్థన ఆలకించాలంటే నీవు కూడా తగ్గించుకొని దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. పరిశుద్ధ గ్రంథం మనం చూసినట్లయితే లోక సువార్తలో మనం గమనించినట్లయితే 2 మనుషులు ఏం చేస్తున్నారు? దేవాలయానికి వెళుతున్నారు. ఒకరు పరిచయుడు, రెండోవారు సుంకరి. అయితే పరిచయుడు ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర దేవుని సన్నిధిలో హెచ్చించుకుంటున్నాడు. నాకు అది ఉన్నది ఇది ఉన్నది, నేను దశమ భాగిస్తున్నాను, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నేను ఏ పాపము చేయలేదు, ఆ సుంకరమారి కదా నేను అని నీతిమంతుడుగా అతను తీర్చుకుంటున్నాడు, ఇచ్చించుకుంటున్నాడు. ప్రిలారా, అయితే దేవుడు చూస్తున్నాడు. అయితే సుంకరైతే ఏమంటున్నాడు? దేవా, పాపిని నన్ను కరుణించమని దేవుని దగ్గర అతను బ్రతిమలాడుకుంటున్నాడు. పాపిని నన్ను కరుణించమని దేవుని దగ్గరికి తగ్గించుకొని అతను ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించినాడు. అతడి నీతిమంతుడు తీర్చబడినాడు. అయితే యేసుక్రీస్తులు అక్కడ అంటున్నాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. అయితే వీరిద్దరిలో పరిచయుడు హెచ్చించుకున్నాడు. ప్రియులు, ఏంటంటే వాని గర్వాన్ని తగ్గించును. గర్వముతో ప్రార్థించినాడు, వినయభక్తితో ప్రార్థించలేదు, తగ్గించుకుని ప్రార్థించలేదు. కానీ ఈ పరిచయం చేసినట్టు హెచ్చించుకుని ప్రార్థించినాడు, గర్వముతో ప్రార్థించినాడు. తగ్గింపు స్వభావం అతని దగ్గర లేదు. అయితే మనిషి తగ్గించుకున్నాడు, ప్రార్థించినాడు, దేవుని అతని ప్రార్థన ఆలకించినాడు. అయితే సుంకరి కూడా
తగ్గించుకొని వినయం కలిగి భయభక్తులు కలిగి దేవుడంటే భయపడి అతడు ప్రార్థించినప్పుడు దేవుడు అతని ప్రార్థన అలంకరించినాడు, అతని ప్రార్థన అంగీకరించినాడు. అతడు నీతిమంతుడని దేవుడే చెబుతున్నాడు. ప్రియులారా, మనుషులు చెప్పలేదు, దేవుడే తెలియపరుస్తున్నాడు. అతడు నీతిమంతుడు, తను తాను తగ్గించుకున్నాడు, అతడు నీతిమంతుడు తీర్చబడి తన ఇంటికి వెళ్ళినాడని యేసుక్రీస్తులో అక్కడున్న వారికి తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనము కూడా తగ్గించుకుని మనం జీవించినట్లయితే ఒక దినాన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అంతవరకు మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే ఆయన మనల్ని హెచ్చించే దేవుడుగా ఉంటున్నాడు. మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చించబడినట్లయితే దేవుడు తగ్గిస్తాడు. మనం హెచ్చించబడుతున్నప్పుడు దానికి గర్వం ఉంటుందని మనం తెలుసుకొని మన యొక్క ఆ గర్వాన్ని తగ్గించుకొని మనము దేవుని సన్నిధిలో ప్రతిమలు అడుగుని క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడని ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. ఎవరు తగ్గించబడతారో వారు హెచ్చించబడతారని దేవుడు అయిన యేసుక్రీస్తుల వారే మనకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు ఏమి కావాలన్నా దేవుడు అనుగ్రహిస్తూ అడిగినవన్నీ ఆయన ఇచ్చే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి దేవుని సహాయము నేను పొందాలంటే తగ్గించుకొని ఉండాలని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.